లక్కోజ్ కుమారి వ్లాగ్స్ అండి మీ ముందరకు వచ్చేసింది. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, నా వీడియోలు బాగా చూస్తున్నారు, చాలా సంతోషం. ఇప్పుడు నేను ఎందుకంటే తెలియపరిచేది ఇప్పుడు కీరా దోసకాయ గురించి మీకు వివరిస్తున్నానండి. కీరా దోసకాయ అంటే అది ఎంత చలవ చేస్తుంది, ఎంత మంచిది, ఎంత కూలింగ్ ఇస్తుంది, ఎంత చల్లదలాన్ని ఇస్తుంది మనకి. ఇవ్వండి, చూశారు కదా, దీనివల్ల బోల్డ్ ప్రయోజనాలు ఉన్నాయి. చూశారు కదా, కీరా దోసకాయ ఇవ్వండి, బోల్డ్ ప్రయోజనాలు ఉన్నాయి. నేను తెలియపరిచేది ఏంటంటే, ముందర మనం ఎండలోకి వెళ్తాం కదండి, బయటికి వెళ్ళి వస్తాం. మేమనే కాదు, పిల్లలు ఉద్యోగాలు చేసి ఎవరైనా అలసిపోయి సొలసిపోయి వచ్చేస్తారు. పిల్లలు వచ్చినప్పుడు ఎండలో పడి వస్తారు కదా, బస్సులు ఎక్కి అయ్యెక్కి ఉంటారు కదండి పెద్దవాళ్ళే. అలాంటప్పుడు మనం కళ్ళల్లో నుంచి మంటలు వచ్చేస్తాయి తెలుసండి. ఆ యావరికి తలకు వచ్చేస్తుంది అనమాట. దాని కారణంగా మనం కీరా దోసకాయ ముక్కలు చక్కగా ఈ రకంగా కోసుకొని చక్రాల కింద మీకు చేపిస్తాను వివరించి. మన కళ్ళల్లో నుంచి ఆవుర్లు వచ్చేస్తాయి అన్నమాట. ఆ ప్రకారంగా రాకోకుండా ఇవిగోండి, చూశారు కదా, మనం కళ్ళ మీద చక్కగా ఇలా కూలింగు ఇలా పెట్టుకున్నాం అనుకోండి, అసలు మనకి ఎంత రిలీఫ్గా ఉంటుంది అనుకుంటున్నారు. ఇదిగోండి, ఇలా పెట్టుకొని చక్కగా ఇందులో నుంచే మన కూలింగ్ వచ్చేస్తుంది. మన కళ్ళకు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుందండి. ఇదిగోండి, ఈ రకంగా చక్కగా పెట్టుకొని కీరా దోసకాయ మనకి ఎన్నో ప్రయోజనాలు ఇస్తుంది. తినొచ్చండి, మళ్ళీ మామూలుగా కూడా లైట్గా అంత ఉప్పు వేసుకొని చక్కగా తినొచ్చు. చూశారు కదా, ఈ విధంగా చక్కగా కళ్ళకు పెట్టుకుంటే ఎంత మంచిదండి, చాలా మంచిది. రిలీఫ్ వచ్చేస్తుంది, ఒళ్ళంతా చక్కగా ఎంతో ఇదిగా బాగుంటుంది. ఏమ్మా, కంపల్సరీ పాటించండి. పెద్దవాళ్ళు ఆఫీస్కి వెళ్ళొస్తారు కదా, ఈ పని చేయండి అమ్మ. కళ్ళకు కూడా మంచిది, కళ్ళల్లో కూలింగ్ ఉంటే మాడుకు వచ్చేస్తుంది కదా. చక్కగా ఇది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.